2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు. నమస్తే అండి. కోపం ఈ ఎమోషను అంటే ఉండాలి, కానీ కొంతమందికి మితిమీరిపోయి ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీస్ అన్నీ ఫామ్ అయిపోతూ ఉన్నాయి. అంటే మనిషి కూడా ఇన్సానిటీలోకి వెళ్ళిపోయేంత పరిస్థితి. దీన్ని కంట్రోల్ చేయాలి అని అంటే ఎలా, అని దానివల్ల మనకు జరిగేటువంటి నష్టాలు అసలు ఏ విధంగా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఫ్యూచర్ని కూడా ముందే కిల్ చేసుకుంటూ ఉంటాం మనం కోపంలో. దాని ఉద్రేకం అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, దాన్ని ఎలా ఎండ్ చేయాలంటారు అసలు? చాలా చాలా వెరీ వెరీ పవర్ఫుల్. నేను చెప్పేది ఒక్కసారి అందరూ కూడా ప్రశాంతమైన మైండ్తో ఆలోచిస్తే దే విల్ అండర్స్టాండ్ దిస్. కోపము చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ. మళ్ళీ చెప్తానమాట, కోపము చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ. ఇప్పుడు మీరు విశ్వామిత్రుడు అంతటి వాడి కోపం, ఋషులు మునులు చూసారా, కోపం వచ్చి శాపాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కోపం అనేది చాలా హై లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, కోపం ఉన్నవాడు అబ్బా భలే ఛాన్స్రా అనుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి స్పిరిచువల్గా పైకి ఎదగడం చాలా ఈజియర్, ఫాస్టర్. చాలామంది డల్నెస్, వీకు, తిట్టినా పడుండి అసలు ఎందుకు ఏమైనా ఓకే నా జీవితం ఇంతే అనుకునే వాళ్ళకంటే, కోపము అంటే వాళ్ళు లైఫ్ను ఒక డెఫినెటివ్ ప్యాటర్న్లో ఉండాలి అని అనుకునే వాళ్ళది ఒక గొప్ప వరం. దాన్ని చిన్న చిన్న ఇడ్లీల దగ్గర, చట్నీల దగ్గర వేస్ట్ చేస్తారు. భార్య అనే మాట దగ్గర వేస్ట్ చేస్తారు. నీకు కోపం వస్తుంది, నీ లైఫ్ని ఒకలాగా లేదు అంటే నీకు బాధేస్తుంది అంటే యూ హ్యావ్ గాట్ ఏ బ్యూటిఫుల్ ఫోర్స్ నీ చేతిలో ఉంటే, ఇడ్లీల దగ్గర, చిన్న చిన్న చట్నీల దగ్గర, షూల దగ్గర వేస్ట్ చేస్తున్నారు. అందుకనే కోపము డైరెక్షన్ ఇవ్వకపోతే, నిజంగా చెప్తున్నాను, స్పిరిచువల్ సాధన చేసిన వాడికి ఇట్లా రగిలిపోతుంటుంది బాడీలో ఎనర్జీ, కోపం ఎనర్జీ. ఓకే, ఆ ఫోర్స్ని కోపం అని మనం పేరు బయటకు చెప్తున్నాం, కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎనర్జికల్ ఫోర్స్. ఇది మనిషి శరీరంలో అలా నిండిపోయి ఉంటుంది. ఇట్స్ అ ఫైర్ మనిషి ట్రాన్స్ఫర్మేట్ అవ్వడానికి. చాలామందికి అర్థం కాదు. డిస్ట్రస్ట్, తర్వాత యాంగ్జైటీ, వరీ, స్ట్రెస్, డిప్రెషన్, వరీ, వీటన్నిటినీ దాటి చాలా హై స్టేజ్లో కోపాన్ని పెట్టారు. లేకపోతే పెద్ద పెద్ద ఋషులకి మునులకి కోపం ఎందుకు ఉంటుంది? బికాస్ దట్ ఎనర్జీ ఈజ్ సో హై. చాలామంది కోపాన్ని ఇలా తీసుకోరు. కోపం అనగానే మావాడికి కోపం ఉంది, మావాడికి కోపం, నాకు కోపం వస్తేనే మనిషిని కాచారంటారు. ఒరే ఉంది కదా కోపం, దాన్ని పట్టుకో, ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ యువర్ స్పిరిచువల్ ఎనర్జీ. లైఫ్లో చూడు బ్యూటీ జరుగుతుంది. ఇది అర్థం కాదు, ఇది పట్టుకోలేరు. కోపం అనగానే ఎంతసేపు ఎవరికి కోపం వచ్చినది ఆలోచించుకోవాలి కూర్చుని. దేని విషయం మీద వస్తుంది కోపం నాకు? ఏంటి, సాక్స్ల మీద, బట్టల మీద, ఫంక్షన్కి లేట్ అయిన దానివల్ల కోపం. యామ్ ఐ యూజింగ్ మై స్పిరిచువల్ ఫోర్స్ ఆన్ టు దిస్ అనేది గనక వస్తే, జన్మ 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 తపస్సుల వల్ల నీకు కోపం అనే ఒక సూపర్ ఎలిమెంట్ నీ దగ్గరకు వచ్చింది. ఆ కోపం అనే సూపర్ ఎలిమెంట్ని నువ్వు కరెక్ట్గా వాడుకుంటే, ఒక వ్యక్తికి ఆఫీస్లో నా బాస్ నన్ను తిడుతున్నాడు అనే కోపం వచ్చి నేను మానేస్తా ఉద్యోగం అని అనకుండా, నేను ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి తెలుసా, అతను కోప్పడేవాడు కూడా నా ముందుకొచ్చి నన్ను కరెక్ట్రా అని చెప్పేసి వెళ్ళిపోయేటట్టుగా మార్చుకోవాలి అనేది గనక తెచ్చుకుంటే, లైఫ్ విల్ బీ డిఫరెంట్ ఆల్టుగెదర్. అందుకే నీకు కోపం ఇచ్చాడు. నీకు ఈ సిచ్యువేషన్స్ ఇప్పుడు బాలేవా, మార్చు, అది నీ కోపం. నీకు ఇలా ఉంటే నచ్చట్లేదా, మార్చు, అది నీ కోపం. నీ కోపాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి నీ స్పిరిచువల్ ఎనర్జీస్ని ఏం చేస్తున్నావు ఇస్ అ పాయింట్. ఎందుకు వస్తుందో చెప్తా. అసలు సరే ఇవన్నీ ఓకే, పాత జన్మలవన్నీ మనకు తెలియవు. ఎందుకు వస్తుంది కోపం? ఏదో జన్మలో ఎక్కడో ఏదో లింక్డ్ అయి మన లోపల సమ్ కుండలిని ఎనర్జీ జనరేట్ అవుతుంది, మూవ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఆ కుండల్ని చిన్న 3.5 inches పాము, చిన్న పాము స్పైనల్ కార్డ్ కింద ఉంటుంది. అది బై ఛాన్స్ కదులుతుంది. కదలగానే పైకి చూస్తుంది అంటారు. చూసినప్పుడు 3 దారులు కనిపిస్తుంది: ఇడ, పింగళ, సుషుమ్న. సుషుమ్న నుంచి మధ్యలోంచి వెళ్ళాలి తిన్న లైన్. కానీ ఎవరైతే తప్పుదారిగా ఆర్ గురుముఖతః నేర్చుకోకుండా ఆర్ సమ్ ర్యాండమ్ ఫోర్స్లో జనరేట్ అయిపోతుందో, వీడికి సడన్గా పింగళ సైడ్కి వెళ్ళిపోతుంది ఆర్ ఇడా సైడ్కి వెళ్ళిపోతుంది. అలా రాంగ్ డైరెక్షన్లో తీసుకున్న యువర్ ఎనర్జీ విల్ ఫార్మ్ ఎ ప్యాటర్న్. అది కోపం రూపంలో మేనిఫెస్ట్ అవుతుంది. ఇది పట్టుకుని దాన్ని స్లోగా వెనక్కి లాగి మళ్ళీ దాన్ని కరెక్ట్ డైరెక్షన్లో పెడితే, నీ కోపం క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ యువర్ గ్రేట్ అంబిషన్స్, గ్రేట్ సక్సెస్.
ఒక్క వ్యక్తి మీద కోపొచ్చి నా జీవితం ఏంటో ఎలా ఉంది, నేను మారాలి అని నా మీద నాకు కోపం వచ్చింది, ఆ రోజు మారిపోతాడు. సో దానికి యువర్ ఎనర్జీస్ని స్లోగా పట్టుకొని కింద నుంచి జస్ట్ పుష్ దట్. మన మూలాధారం దగ్గర విశ్వవ్యచ కిరణం అని సూర్యుడి యొక్క హృదయం నుంచి వచ్చిన కిరణం ఉంటుంది. ఆ కిరణంని మనం కొంచెం రైజ్ చేసుకుంటే ఇట్ విల్ గో హై అప్. నీకు చాలా కోపం, బబ్లింగ్ కోపం ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం వాళ్ళ కోపాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మజా వస్తుందిరా. నిజంగా కూడా ప్రాక్టీస్లో ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఒక్క సెకండ్ ఆగి చూడండి, బ్లడ్ జర్రమని వెళ్తూ ఉంటుంది. అవును. ఆ కోపాన్ని గనక నువ్వు అబ్జర్వ్ చేసిన రోజున కోపం ఈజ్ యువర్ సూపర్ పవర్. మారిపోతుంది. కోపంతో ఇట్లా నీళ్లు తీసుకుని శపిస్తాను అంటే దట్ ఈజ్ యువర్ ఎనర్జీ. అంత ఎనర్జీని చాలామంది ఋషులకి మనం కోపం తెప్పించకూడదు, అయ్యా మాకు శాపం, దేవుళ్ళకే శాపం పెట్టారంటే అర్థం చేసుకోవాల్సింది దట్ యువర్ ఎనర్జీ ఈజ్ మచ్ 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 హయ్యర్. నువ్వు చిన్న చిన్న దోశల కోసము లేకపోతే చపాతీలు బాగాలేవనో ఎంప్లాయీస్ దగ్గర నీ వైఫ్ మీదో పిల్లల మీదో చూపించే కంటే, అర్రే నాకు ఇంత కోపం ఎనర్జీ ఉంది కదా, దీన్ని ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ సంథింగ్ ఎల్స్ అండ్ లెట్ మీ సీ ఎంత చేయగలుగుతాను. గోల్ మీద షిఫ్ట్ చేసి ఇంకొక 100 పుస్తకాలు చదవగలనా, ఇంకొక 100 కిలోమీటర్లు పరిగెట్టగలనా, ఇంకా హెల్తీగా తయారవగలనా, 6 ప్యాక్స్ యాబ్స్ తెచ్చుకోగలనా, ఇంకొంచెం హెల్త్ తెచ్చుకోగలనా, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలనా అనే దాని మీద పెడితే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ కదా. అనవసరంగా మిస్లీడ్ చేసేస్తారేమో. అండ్ దానికి టెక్నిక్స్ ఉన్నాయి. లేదనుకోకండి, చెయ్యలేమనుకోకండి, నా వల్ల కాదనుకోకండి. నువ్వు దేని మీద పెడుతున్నావు. నేను ఒక అతన్ని చూశానండి, వాచ్మెన్ మీద కోపం వస్తాడు. ఆ వాచ్మెన్ గేట్ ఇట్టేసాడు, గేట్ అట్టేసాడు. అరే రే, నీకు కోపం అనే సూపర్ ఎనర్జీ నీ దగ్గర ఉంటే, నువ్వు సృష్టిని మార్చగలిగేంత శక్తి ఉంటే, నువ్వు దాన్ని పోయి వాచ్మెన్ డ్రెస్సుల మీద, గేటు ముయ్యడం మీద, వీటి మీద పెట్టావేంట్రా అనిపిస్తుంది. అందుకని అది మార్చాలి అనుకుంటే ఐ వాంట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్ దిస్. నీ దగ్గర ఉన్న ఎనర్జీ ఈజ్ 100th స్టెప్ ఎనర్జీ. అక్కడి నుంచి ఇంకొక 8 steps దాటితే నువ్వు యు ఆర్ గాడ్ సెల్ఫ్, యు ఆర్ ఆల్మోస్ట్ లైక్ గాడ్. దాన్ని వదిలిపెట్టి ఒక ఆయన వచ్చాడు మా దగ్గర డైవర్స్ కోసం. ఎందుకురా బాబు డైవర్స్ అంటే, నాకు రాత్రి అండా కర్రీ తినాలంటే ఇష్టం సార్, మా వైఫ్ అండా కర్రీ పెట్టట్లేదు సార్. అండా కర్రీ కోసం డైవర్స్ ఏంటి స్వామి అనిపిస్తుంది నిజంగా కూడా. సో బట్ దేర్ ఆర్ పీపుల్ దే థింక్ దేర్ కోపం ఈజ్ రైట్ కోపం. మీరు చెప్పినట్టు ఆ ఎమోషన్ని కనుక షిఫ్టర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే, అబ్సల్యూట్లీ డైరెక్షన్ మారిస్తే అబ్సల్యూట్లీ చేంజ్ అయిపోతుంది. పవర్ఫుల్ ఎనర్జీ అన్న మీరు చెప్పినట్లు. చాలా మంది మీ దగ్గర క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, క్లాస్ ఏ విధంగా ఉంటుంది? సో సబ్ కాన్షియస్ మైండ్ పవర్ మీద కౌళ్ళ సూర్య సాధన ఉపాసన మనము ఈ Jan 28 నుంచి మనం క్లాసులు అనౌన్స్ చేస్తున్నాము. 7 days కోర్స్ ఉంటుంది, 1 hour a day. బట్ దాని తర్వాత నేను ఒక 41 days మెథడాలజీస్ ఇస్తాను. దాని ద్వారా నిజంగా మైండ్లో ఉండే ఎన్నో ప్యాటర్న్స్ పోతాయి. హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీకి యూజ్ అవుతుంది. కౌళ్ళ సూర్య ఉపాసన మెడిటేషన్ వల్ల, దానికి ఒక చిన్న ప్రక్రియ ద్వారా లైఫ్లో ఎన్నో రకాల నెగిటివిటీస్ అన్నీ పక్కన జరుగుతూ ఉంటాయి. సో ఇది సాధనా రూపంలోనూ, అట్ ద సేమ్ టైం మనకి మైండ్ లోపల ఉండే సో మెనీ వరీ, యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్, వీటన్నిటినీ దాటి రిలేషన్షిప్స్, ఫైనాన్షియల్స్, అన్ని రకాలుగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి మనము చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ కోర్స్. అందరూ ఐ థింక్ దే షుడ్ అటెండ్ అండ్ లెర్న్ అండ్ మేబీ హెల్ప్ అయితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. డెఫినెట్గా. మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? మార్నింగ్ 5 to 6 ఉంటుంది, 1 hour మార్నింగ్. Zoom లో ఎర్లీ ఉంటుందా? మార్నింగ్ జూమ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక కౌళ్ళ సూర్య ఉపాసన దీన్ని కనుక తెలుసుకొని, నేర్చుకొని, సబ్ కాన్షియస్ మైండ్ పవర్ తెలుసుకొని, హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ మీరు సొంతం చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్క్రీన్ మీద హరీష్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు క్లాస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. January 28 నుంచి క్లాస్ ఉంటుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.